దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనంలో ఒక భాగాన్ని నేను చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియు ప్రార్థించుచున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ సంవత్సరం దేవుడు లైఫ్ చర్చ్కి ఇచ్చినటువంటి థీమ్ క్షేమాభివృద్ధి సంవత్సరం. క్షేమాభివృద్ధి అనే థీమ్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఒక భాగం ఏంటి అని అంటే, అంతకంతకు మీరు అభివృద్ధి చెందాలి. అనుభవ జ్ఞానంతో, ప్రేమతో. ఆ మాటలు మరలా చదువుతున్నాను. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందవలెనని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. అంతకంతకు అభివృద్ధి చెందవలెనని. మన విశ్వాస జీవితంలో మనకు దేవుడిస్తున్నటువంటి ప్రతి ఈవియు, ప్రతి ఆశీర్వాదము మన జీవితాలలో ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆశీర్వాదాలు మనం పొందుకున్న తరువాత ఆశీర్వాదాల కొరకే మన విశ్వాసం పరిమితం కాకూడదు. కానీ విశ్వాసంలో అంతకంతకు గత సంవత్సరం ఎలాంటి అనుభవాలు ఉన్నాయో మనకు విశ్వాసంలో, ఆ అనుభవాల కంటే మెరుగైన అనుభవాలు ఈ సంవత్సరం మనకు. ఆ వ్యత్యాసం మనం ఎప్పటికప్పుడు మనం బేరీజు వేసుకుంటూ దేవుని సన్నిధిలో అంతకంతకు మనం అభివృద్ధి చెందాలి అనేది దేవుని ఉద్దేశం. ఇదిగో పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట కనుక ఒకసారి మనం ఆలోచిద్దాం. మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, సహవాస సంబంధాలు, ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక విశ్వాసిగా నీవు దేవుని సన్నిధిలో ఏ విధంగా వృద్ధి చెందాలో, సమగ్రంగా ఏ విధంగా వృద్ధి చెందాలో, ఆ సమగ్రమైనటువంటి వృద్ధి చెందే క్రమంలో మన అడుగులు ముందుకు వెళ్తున్నాయా అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. క్షేమాభివృద్ధి సంవత్సరంలో మనము మన కుటుంబాలుగా, మన వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక అభివృద్ధిని ఏ విధంగా సాధించాలో ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. పౌలు యొక్క తపన అదే. అంతకంతకు మీరు అభివృద్ధి చెందాలి. మన విశ్వాసపు అనుభవాలు చాలా ఉండొచ్చు, లేకపోతే మన విశ్వాస జీవితం చాలా ఉండొచ్చు. అంత విశ్వాస జీవితం కలిగి ఉన్న మనం ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఒకసారి నేను మరలా నేను ఆ మాటను చదువుతున్నాను. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిన వారై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియు ప్రార్థిస్తున్నాను. నీతి ఫలములో భాగం కావాలి. మనం సమగ్ర అభివృద్ధి క్రైస్తవ విశ్వాసంలో సమగ్ర అభివృద్ధి మనం పొందుకోవాలి అనేది దేవుని ఉద్దేశమైనది. ఇదిగో ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు తపన అదే. కనుక దేవుడు ఒక ఉన్నతమైనటువంటి అంశాన్ని ఈ సంవత్సర కాలంలో మనకు అనుగ్రహించారు. ఈ సంవత్సరంలో, క్షేమాభివృద్ధి సంవత్సరంలో మనము ఏ విధంగా దేవుని యొక్క క్షేమంలో, దేవుని యొక్క భద్రతలో అభివృద్ధి చెందుతున్నామో అంత మాత్రమే కాదు, కానీ విశ్వాసపు స్థితిలో, విశ్వాసపు అనుభవాల్లో, అనుభవ జ్ఞానంలో ఏ విధంగా వృద్ధి చెందుతున్నాము, ఏ విధంగా వృద్ధి చెందాలి అనేటువంటి ఆశ
నీకుగా నాకుగా మన కుటుంబాలుగా ఏ విధంగా మనం కలిగి ఉండాలో ఆశ కలిగి దేవుని వైపు చూస్తూ, దేవా ఈ సంవత్సర కాలంలో నాకు వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక అభివృద్ధి, నా కుటుంబం ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగునట్లుగా, అంతకంతకు అభివృద్ధి చెందగలిగినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించు ప్రభు అంటూ వ్యక్తిగతంగా కుటుంబంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు అతి కృప మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే అభివృద్ధి చెందడం అనేది దేవునికి మహిమ. ఆయన మహిమార్థమై మనం వృద్ధి చెందగలిగినట్లుగా దేవుని కృప కొరకై కనిపెట్టుకుందాం. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, కృప కలిగిన దేవా, మా జీవితాలలో చాలిన దేవా, ఎంతైనా నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవా, ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సరానికి మాకు ఇచ్చినటువంటి థీమ్ క్షేమాభివృద్ధి సంవత్సరంగా మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. నిజమే ప్రభువా, మా జీవితాలు అంతకంతకు ప్రేమలో, అనుభవ జ్ఞానంలో నా తండ్రి అంతకంతకు మేము వృద్ధి చెందాలి అని మీ యొక్క ఉద్దేశమైనది ప్రభువా. అటు రీతిగా మేము వృద్ధి చెందగలిగినట్లుగా కృప చూపించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.